అండి ఈరోజు దీపావళి స్పెషల్ కదా. మా ఆవిడ ఏదో చేస్తుందండి. ఇలా చూడమ్మా సరే. బాబాయ్ మొగమంతా నూనె. నూనె కాదు, స్వెట్. పని చేస్తే స్వెట్ పడుతుంది. నీకులా ఖాళీగా కూర్చుంటే స్వెట్ పడుతుంది. కలుపు కలుపు బాగా కలుపు. హెల్ప్ చేయొచ్చు కదా కలపడంలో. చేస్తాను మొత్తం కలిపేసాక హెల్ప్ చేస్తాను. పులిహోర బాగా ఎవరు కలపలేదు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఆగండి, మా వైఫ్ ఏదో ప్రయోగం చేసింది, పులిహోర ప్రయోగం. టేస్ట్ చూడమంటుంది. భయపడతా తినేయండి మరి. ఓ పర్లేదు బాగుంది. పాపు ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నావు అంట, అందుకు. పులిహోర కూడా మా ఊళ్ళగా అందంగానే ఉందండి. చూసారా బిస్కెట్కి ఎలా నవ్వేస్తుంది. చెప్తాను. ఈవిడే మా స్పెషల్ గెస్ట్. లడ్డూలు చేసి బిజీగా ఉంది కదా. లడ్డూ కావాలా నాన్న అని అంటుంది. నాకు వద్దన్నాను, ఎందుకంటే ఈవిడ కూడా కొత్తగా ప్రయోగాలు చేస్తుంది. ఇవన్నీ తినాలంటే సాయంత్రం మందులు కాల్చలేం. ఇదిగోండి మా లేడీ సింగం పైకి కిందకి దిగేస్తుంది. రామద్దా ఈవిడే మా అనికి మౌనిక సాంగ్ అంటే చాలా ఇష్టం. మౌనిక సాంగ్కి డ్యాన్స్ చేస్తానండి. నేను అనుకోలేదండి మనీ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందని. దీపావళి ఎంజాయ్మెంట్ కదా, తనకు నచ్చినట్టు వేసింది. ఇదండి మా ఇల్లు. దీపావళి సందర్భంగా డెకరేషన్ చేశారు. మేడపైకి వెళ్ళి మీకు చుట్టూ ఉన్న లొకేషన్ చూపిస్తాను. సూపర్గా ఉంటుంది లొకేషన్. చుట్టూ లొకేషను సూపర్ ఉంటుంది. ఆ పైన పిల్లలు ఉన్నారు కదా, అది శివాలయం. ఆ వేప చెట్టు పైన రామాలయం ఉంది కదా, అది ప్లే గ్రౌండ్. సండే సందడిగా ఉంటుంది పైన. ఇది కొండ. పిల్లలు పైకెక్కి గాలిపటాలు ఎగరేస్తుంటారు. డాడీ ఇంకో పాటకు డ్యాన్స్ చేస్తాను డాడీ అని అడిగింది మని. సరే అమ్మ వెయ్యమ్మన్నాను. చాలా బాగా వేసింది. ఇంకా చీకటి పడిన తర్వాత
ఇంటి గుమ్మం చుట్టూ తోరణాలు కట్టి కింద దీపాలు వెలిగించి డెకరేషన్ చేశాను. ఈలోపు ఏం చేస్తున్నారో తొందరగా రండి, వంటలు చేస్తాను చూద్దరుగానంది. ఇక మా వైఫ్ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టింది. గారెలు, బొబ్బట్టు, ఇంకా సేమియా, ఇవన్నీ తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనం మన బాణసంచి కార్యక్రమంలో అడుగు పెట్టాం. అను యాభై దీపాలి, యాభై ఇక ఇది వచ్చేసి మనమేనండి. మొత్తం దీపాలంతా మన చేతిలోనే ఉంది. మా వైపుని చూసి హీరోలా ఉన్నాను నేను, అంత సీన్ లేదు, వచ్చిన పని కానీ సర్లే అని లైట్ తీసుకున్నాను. ఏం కాదు. మేమైతే ఈ దివాళీకి బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలాగే ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ దివాళీ.